గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్. ముందుగా మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్లోని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ వాటితో పాటు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 224 పాయింట్స్ పెరిగి 76,724 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 37 పాయింట్స్ పెరిగి 23,213 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నిన్న తర్వాత ఈ రోజు సెషన్లో కూడా మన మార్కెట్లోని కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. కాకపోతే మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి 2 ఈవెంట్స్ అయితే త్వరలోనే ఉన్నాయి. ఒక ఈవెంట్ ఈ రోజు నైట్ కే జరగబోతున్నట్లయితే మరొక ఈవెంట్ జనవరి 20th రోజున జరగబోతుంది. ముందుగా ఈ రోజు నైట్ కి యుఎస్ డిసెంబర్ మంత్ సిపిఐ డేటా అయితే రిలీజ్ అవనున్నది. రీసెంట్ గా చూసినట్లయితే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ మళ్ళీ కొంత పెరిగింది కదా. సో ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందా లేదా మరికొంత పెరుగుతుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి గనక రాలేనట్లయితే ఫెడ్ రేట్ కట్స్ అనేవి మరికొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయొచ్చు. సో ఏదైనా సరే ఈ రోజు రిలీజ్ అవబోయేటువంటి యుఎస్ సిపిఐ డేటా ఆధారంగా నెక్స్ట్ ఫెడ్ మీటింగ్స్ లోని వాళ్ళు రేట్ కట్స్ రిలేటెడ్ గా అది డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ డేటాని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటుగా జనవరి 20th రోజున యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారికి అన్ని అధికారాలు రానున్నాయి. సో జనవరి 20th రోజున ఈయన అఫీషియల్ గా యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వేరియస్ కంట్రీస్ పైన డొనాల్డ్ ట్రంప్ గారు అయితే శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి కూడా ఏవైతే కంట్రీస్ యుఎస్ కి అగైనిస్ట్ గా కొంతవరకు శాంక్షన్స్ విధిస్తున్నాయో ఆ కంట్రీస్ మీద తప్పకుండా యుఎస్ తిరిగి శాంక్షన్స్ విధిస్తుంది అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. సో ఇదే విధంగా ఆయన స్టెప్స్ కనుక ఉన్నట్లయితే ఏ కంట్రీస్ పైన ఆయన శాంక్షన్స్ ని విధిస్తారో ఆ మార్కెట్స్ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడాలి మన ఇండియా పైన ఆయన శాంక్షన్స్ విధిస్తారా లేదా అన్నది. ప్రీవియస్ టర్మ్ లోని ఇండియాతోని డొనాల్డ్ ట్రంప్ గారు చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించడం జరిగింది. ఈసారి కూడా అటువంటి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటే క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అలా కాకుండా ట్రంప్ గారు ఏమైనా అగ్రెసివ్ డిసిషన్స్ అంటే ఇండియాకి అగైనిస్ట్ గా అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకుంటే కొంతవరకు అది మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆయన డిసిషన్స్ తీసుకున్నా కూడా మన గవర్నమెంట్ అగైన్ ట్రంప్ గారితో డిస్కషన్స్ జరిపి దాన్ని అయితే సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. వన్స్ ఆయన యుఎస్ ప్రెసిడెంట్ గా అఫీషియల్ గా నియమించబడిన తర్వాత ఆయన ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారన్నది మనం చూడాలి. సో మార్కెట్ ని అతి త్వరలో ఇంపాక్ట్ చేయబోయేటువంటి ఈవెంట్స్ ఈ రోజు నైట్ కి రిలీజ్ అవబోయేటువంటి యుఎస్ డిసెంబర్ మంత్ సిపిఐ డేటా అండ్ అలాగే జనవరి 20th డొనాల్డ్ ట్రంప్ గారు అఫీషియల్ గా యుఎస్ ప్రెసిడెంట్ గా నియమితులు అవుతారు కదా. సో ఈ 2 డేట్స్ లోని జరిగేటువంటి ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ క్లోజ్ గా ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఫిబ్రవరి 1st రోజున మన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కదా. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు వేరియస్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తుంటాయి. ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే బడ్జెట్ ని నియర్లీ 15 to 18% వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దట్టు ఈ రైల్వే బడ్జెట్ లోని వందే భారత్ అండ్ అలాగే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ సెట్స్ ని యాక్సిలరేట్ చేసే విధంగా ఈ బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు అని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ వందే భారత్ అండ్ అలాగే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ రిలేటెడ్ గా బడ్జెట్ ఎక్కువగా అలోకేట్ చేశారనుకోండి, దాని ద్వారా ఈ ట్రైన్స్ వేగన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జూపిటర్ వేగన్స్ కావచ్చు, వీళ్ళతో పాటు టిటగ్రా అండ్ అలాగే టెక్స్మాకో రైల్ ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా రైల్వేస్ నుంచి మంచి ఆర్డర్స్ రావచ్చు. కాబట్టి ఇవన్నీ స్టాక్స్ కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఈసారి రైల్వే బడ్జెట్ లోని ట్రైన్స్ లోని సేఫ్టీని పెంచేందుకు గాను కవచ్ రోల్అవుట్ రిలేటెడ్ గా కూడా బడ్జెట్ అలొకేషన్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్పి కంటిన్యూస్ గా మార్కెట్ లో అయితే వినిపిస్తుంది. చూడాలి ఈ కవచ్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ అనౌన్స్మెంట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చాయనుకోండి, ఈ కవచ్ రిలేటెడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయినటువంటి హెచ్బిఎల్ పవర్ కావచ్చు, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఏ కంపెనీస్ అయితే వర్క్ చేస్తాయో అవన్నీ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనా సరే ఫిబ్రవరి 1st రోజున ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చేస్తాయి కదా. ఈ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే మనకి ఏ స్టాక్స్ కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన డైలీ మనీ షో వీడియోస్ లోని వేరియస్ రిపోర్ట్స్ చదివి ఆ రిపోర్ట్స్ లో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ డేటాని మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాం కదా. ఈ రోజు కోటక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ ని చదువుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ డేటా అయితే కనపడింది. యాక్చువల్లీ ఈ రిపోర్ట్ లోని వీళ్ళు మన ఇండియన్ ఎకానమీ ఎలా గ్రో అవుతుంది అన్నది డీటెయిల్ గా షేర్ చేశారు. దీని గురించి మనం అంటే మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ రిలేటెడ్ గా ఫ్యూ డైలీ మనీ షోస్ ప్యాకే మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ పాయింట్ ని స్కిప్ చేసి దీనిలో కనపడుతున్న మరొక ఇంట్రెస్టింగ్ డేటా గురించి మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను.
చేయబోతున్నా. మీరు ఇక్కడ ఇమేజ్ లో క్లియర్ గా చూడొచ్చు. మన ఛానల్లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, హెల్త్ కేర్ సెక్టర్ రిలేటెడ్ గా మేము పాజిటివ్ గా ఉన్నాం, ఎందుకంటే ఈ సెక్టర్ లోని మంచి గ్రోత్ కనపడుతుందని చెప్పి. వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి రిపోర్ట్ మీరు చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది మన ఇండియన్ జీడిపి పెర్ క్యాపిటా అండ్ ఇది హెల్త్ కేర్ స్పెండ్ పెర్ క్యాపిటా. అండ్ ప్రెసెంట్ మన కంట్రీ అయితే ఈ లెవెల్లో ఉన్నది. అండ్ మన కంట్రీలోని కంటిన్యూస్ గా జీడిపి పెర్ క్యాపిటా పెరుగుతున్న కొద్దీ హెల్త్ కేర్ స్పెండ్ పెర్ క్యాపిటా కూడా బాగా పెరగబోతుంది. సో ఈ హెల్త్ కేర్ స్పెండింగ్ ఈ రేంజ్ లో పెరగబోతుందంటే దాని ద్వారా ఈ హెల్త్ కేర్ సెక్టర్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఎంత లాభపడబోతున్నాయి అన్నది మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి డేటా ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. హెల్త్ కేర్ సెక్టర్ లో మనం మాట్లాడుకోవాలంటే సిడిఎంఓ కంపెనీస్ కావచ్చు, అండ్ అలాగే హెల్త్ కేర్ సెక్టర్ లోని డయాగ్నోస్టిక్ కంపెనీస్ కావచ్చు, అండ్ హాస్పిటల్ స్టాక్స్ కావచ్చు, ఇటువంటి వేరియస్ స్టాక్స్ అయితే మన కంట్రీలోని హెల్త్ కేర్ రిలేటెడ్ స్పెండింగ్ పెరిగే కొద్దీ కూడా చాలా లాభపడబోతున్నాయి. అండ్ ఫ్యూచర్ లోని హెల్త్ కేర్ సెక్టర్ లో స్పెండింగ్ ఎంతలా పెరగబోతుంది అన్నది అంటే రియల్ టైమ్ లో మనం చూస్తున్నాం కదా ఆల్రెడీ, ఇంకా చాలా ఎక్కువగా పెరిగేటువంటి స్కోప్ అయితే ఉన్నది. సో మీలో ఎవరైనా హెల్త్ కేర్ సెక్టర్ పైన ఫోకస్ చేయలేనట్లయితే ఒకసారి ఈ సెక్టర్ పైన ఫోకస్ చేసి ఈ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఈ గ్రోత్ ఏదైతే మనం లాంగ్ రన్ లో చూడబోతున్నామో ఆ గ్రోత్ లోని ఇన్వెస్టర్స్ అయితే స్ట్రాంగ్ గా బెనిఫిట్ పొందబోతున్నారు. ఒకవేళ ఇండివిజువల్ కంపెనీస్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేసేటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర లేనట్లయితే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్ లోని హెల్త్ కేర్ ఫండ్స్ ఉంటాయి. ఈ హెల్త్ కేర్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ సెక్టర్ లోని కమింగ్ ఇయర్స్ లో వచ్చేటువంటి గ్రోత్ తోని మీరు కూడా బాగా లాభపడేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ కూడా హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫోకస్ చేయలేనట్లయితే ఒకసారి ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేసి ఈ సెక్టర్ పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ స్టాక్ లాస్ట్ 1 year లోని 40% పైనే కరెక్ట్ అయింది కదా. ఇంత కరెక్ట్ అయిన తర్వాత కూడా ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ స్టాక్ మరొక 40% కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ కి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 577 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ స్టాక్ కి వీళ్ళు సెల్ రేటింగ్ ఇవ్వడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఈ బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, మైక్రో ఫైనాన్స్ బిజినెస్ లకు ఎవరైతే లోన్స్ ఇష్యూ చేస్తుంటారో వాళ్ళైతే చాలా ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ ఈ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీలోని కొంత రికవరీ కనపడచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా వచ్చినటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే ఎటువంటి రికవరీ కూడా కనపడట్లేదని. సో ఈ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ స్ట్రగుల్ ఏదైతే కనపడుతుందో దాని ద్వారా క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ వాళ్ళపైన కమింగ్ మంత్స్ లో కూడా బాగానే ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని, దీని ద్వారా ఓవరాల్ గా క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ నెంబర్స్ కూడా వీక్ గా రావచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఈ స్టాక్ కి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 577 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఒకవేళ వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా ఈ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీకి ఎవరైతే లోన్స్ అవి ఇష్యూ చేస్తుంటారో ఆ లోన్స్ ఇష్యూ చేసేటువంటి వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇది మనం నెగిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆల్రెడీ మనం ప్రెషర్ చూస్తున్నాం. ఒకవేళ కమింగ్ మంత్స్ లో కూడా ఈ ప్రెషర్ కంటిన్యూ అయింది అనుకోండి, ఇక్కడ లెండింగ్ బిజినెస్ చేసేటువంటి ఆ కంపెనీస్ పైన ప్రెషర్ క్రియేట్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఎన్పిఏ నెంబర్స్ అవి పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ గురించి మీలో చాలా మంది వినే ఉంటారు కదా. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటంటే చాలా మందికి పోలీసులు కాల్ చేసినట్టుగా కాల్ చేసి మీరు పంపించినటువంటి పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నాయనో లేదా పాస్పోర్ట్స్ ఉన్నాయనో లేదా ఏవో ఒక ఫ్రాడ్ థింగ్స్ ఉన్నాయనో వాళ్ళని నమ్మించి వాళ్ళని వీడియో కాల్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఎవరితోని మాట్లాడకుండా వాళ్ళని కంప్లీట్ గా ఒక రూమ్ లోని కొన్ని గంటల పాటు అరెస్ట్ చేసి వాళ్ళ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నిటిని కూడా కొట్టేయడం. రీసెంట్ గా మనం చూసినట్లయితే ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ భయంకరంగా పెరిగిపోయి దీని వలన చాలా మందే నష్టపోతున్నారు. మనం అనుకుంటూ ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ లోని ఓన్లీ అంటే చదువుకోలేని వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు దీని గురించి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ చదువుకున్న వాళ్ళని వీళ్ళు మోసం చేయలేరు కదా అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఎవ్వరు కూడా అతిథులు కాదు. ఈవెన్ బాగా చదువుకున్న వాళ్ళే కాదు, మంచి మంచి పొజిషన్స్ లోని వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ లోని బలైన వాళ్ళే. ప్రెసెంట్ ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కి మెయిన్ సూత్రధారి అయినటువంటి కపూర్ అనేటువంటి వ్యక్తిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇతని పైన ఏకంగా 930 డిజిటల్ అరెస్ట్ కేసెస్ అయితే ఉన్నాయి. 930 మందిని ఇతను మోసం చేశాడంటే ఎన్ని కోట్లు మోసం చేసి ఉంటాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ కేసెస్ అంటే ఇక్కడ బయటపడినటువంటి కేసులు 930, ఇంకా ఎంత మందిని మోసం చేశాడో మనం చెప్పలేము. ఇతను ఇలా స్కామ్స్ చేస్తున్నాడని ఎలా బయటపడిందంటే ఒక స్కామ్ ద్వారా పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి చాలా మందినే పట్టుకుంటూ వెళ్ళగా ఫైనల్లీ ఇతనైతే దొరికినట్టుగా ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. ఇలా స్కామ్స్ చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎవరు దొరుకుతారో వాళ్ళనైతే చట్టపరంగా చాలా స్ట్రాంగ్ గా పనిష్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళపైన ఇటువంటి యాక్షన్ తీసుకుంటే మరికొంతమంది చేయడానికి అయితే భయపడచ్చు. అంటే చేయలేరని ఇక్కడ చెప్పలేం. ఒకళ్ళని అరెస్ట్ చేసిన చాలా మంది దొంగలు అయితే ఉంటారు కదా, చేస్తా
చేస్తానే ఉంటారు. బట్ కానీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అట్లీస్ట్ కొంతవరకు ఈ స్కామ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఇతను ఒక్కడే ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కి మెయిన్ సూత్రధార అంటే, ఇల్లే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఇలాంటి స్కాములు చేస్తుంటారు. సో మార్కెట్ లో ఇటువంటి ఫ్రాడ్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఓన్లీ థింగ్ ఇలాంటి స్కాములు రిలేటెడ్ గా మనకి అవేర్నెస్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి అవేర్నెస్ ఉండడమే కాదు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇటువంటి వాటి రిలేటెడ్ గా మనం షేర్ చేసి అట్లీస్ట్ కొంతమందినైనా కాపాడగలిస్తే అదే చాలు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఐఆర్ఎఫ్సి వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళ జాయింట్ వెంచర్ కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఎన్టీపీసీ జార్ఖండ్ లో డెవలప్ చేయబోయేటువంటి ఒక కోల్ బ్లాక్ కి ఐఆర్ఎఫ్సి వాళ్ళు 3000 crores పైనే ఫైనాన్షియల్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఎన్టీపీసీ వాళ్ళ టెండర్ లో వీళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు కదా, ఇది ఐఆర్ఎఫ్సి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళు సౌదీ ఆమ్కోతో ఒక MOU సైన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సౌదీ ఆమ్కోతోని వీళ్ళ పార్ట్నర్షిప్ ఇప్పుడు చేసింది కాదు, చాలా సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది. కొత్తగా వీళ్ళు MOU దేనికి సైన్ చేశారంటే, నవంబర్ మంత్ లో వెల్స్పన్ కార్ప్ వాళ్ళు ఒక క్యాపెక్స్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఈ కెపాసిటీ ఏదైతే వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారో, ఆ బిల్డ్ చేయబోయేటువంటి క్యాపెక్స్ ని సౌదీ ఆమ్కో వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, వేరియస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా వీళ్ళు క్యాపెక్స్ చేయనున్నారు. సో దీని ద్వారా ఫ్యూచర్ లో కూడా సౌదీ ఆమ్కో నుంచి వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అండ్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి 3 సబ్సిడరీ కంపెనీస్ టోటల్ గా 1400 crores పైనే ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ 1400 crores ఆర్డర్స్ లో కూడా 1000 crores పైన ఆర్డర్స్ వీళ్ళకి సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అయితే 400 crores పైన ఆర్డర్స్ సోలార్ సెల్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. సో వీళ్ళకి కొత్తగా ఏవైతే ఆర్డర్స్ వచ్చాయో ఇది ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళు తైవాన్ కి చెందిన డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన కున్వే టెక్నాలజీ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ కున్వే వాళ్ళకి మన ఇండియన్ మార్కెట్ లోని డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ని ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళు ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ ఈ కొత్త డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ తో పాటుగా ఫ్యూచర్ లో కున్వే వాళ్ళకి వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో కున్వేతో చేసుకున్నటువంటి న్యూ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇది ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యూ కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు టోటల్ గా 405 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ లోని 151 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ హిందూ కాలేజ్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ లో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళ కోసం సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయనున్నారు. వీళ్ళతో పాటు బాలాసూర్ ఫకీర్ మోహన్ యూనివర్సిటీ నుంచి వీళ్ళకి మరొక 118 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లయితే రిమైనింగ్ ఆర్డర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ ని విన్ అయ్యారో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఫ్యూజ్ బాక్స్ గేమ్స్ వాళ్ళు బనీజే ఎంటర్టైన్మెంట్ వాళ్ళ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్మ్ అయినటువంటి బనీజే రైట్స్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా మనకి టీవీలో ఫేమస్ బిగ్ బాస్ షో ఉన్నది కదా, సో ఈ బిగ్ బాస్ ఫ్యాన్స్ కోసం వీళ్ళు బిగ్ బాస్ ఇంటరాక్టివ్ ఫిక్షనల్ గేమ్ అయితే లాంచ్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ గేమ్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నామని అండ్ 2025 లోనే ఈ గేమ్ ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ బిగ్ బాస్ ఫిక్షనల్ గేమ్ ని లాంచ్ చేయడం ద్వారా ఇటువంటి బిగ్ బాస్ షోస్ అవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈ గేమింగ్ వరల్డ్ లోకి అట్రాక్ట్ చేయడానికి నజారా టెక్నాలజీస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా డెవలప్ చేసి లాంచ్ చేయబోయేటువంటి ఈ గేమ్ ఏదైతే ఉన్నదో అది కనుక మార్కెట్ లో బాగా సక్సెస్ అయింది అనుకోండి, అది నజారా టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సన్ డ్రాప్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ బిజినెస్ సెగ్మెంట్ లోని కొత్తగా 62.2 మెగావాట్ వర్త్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేందుకు గాను ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ వీళ్ళకి వేరియస్ క్లయింట్స్ నుంచి వచ్చాయని అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లోని వేరియస్ ట్రెంచెస్ లోని కంప్లీట్ చేయవలసి ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం
పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు బేకర్ హ్యూజెస్ అనేటువంటి కంపెనీతోని జనవరి 7th రోజున స్ట్రాటజిక్ సప్లై అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ యొక్క ఫైనల్ కాపీని ఈ రోజు వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా దీనిలో భాగంగా ఈ బేకర్ హ్యూజెస్ వాళ్ళకి ఎథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఎథర్ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో బేకర్ హ్యూజెస్ వాళ్ళతో వీళ్ళు ఏదైతే స్ట్రాటజిక్ సప్లై అగ్రిమెంట్ ని సైన్ చేశారో ఇది ఎథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మిండా కార్పొరేషన్ వాళ్ళు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈవీ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మిండా కార్పొరేషన్ వాళ్ళు ఆటోమోటివ్ బాడీ ఎలక్ట్రానిక్స్ సైడ్ వర్క్ చేయబోతున్నట్లయితే ఫ్లాష్ వాళ్ళు ఆటోమోటివ్ ఇంజిన్ అండ్ పవర్ ట్రైన్ ఎలక్ట్రానిక్స్ సైడ్ వర్క్ చేయబోతున్నట్టుగా దీని ద్వారా బోత్ కంపెనీస్ వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైడ్ పోర్ట్ఫోలియో రేంజ్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ ద్వారా ఓవరాల్ గా ఆటోమోటివ్ ఇండస్ట్రీలోని మిండా కార్పొరేషన్ వాళ్ళ పొజిషన్ అయితే ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కొలాబరేషన్ రిలేటెడ్ గా మిండా కార్పొరేషన్ వాళ్ళు ఒక డీటెయిల్ ప్రెజెంటేషన్ కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మిండా కార్పొరేషన్ యొక్క షేర్ హోల్డర్స్ ఉన్నట్లయితే ఈ ప్రెజెంటేషన్ చూడడానికి ప్రయత్నించండి. ప్రెజెంటేషన్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ పార్ట్నర్షిప్ ద్వారా లాంగ్ టర్మ్ లోని మిండా కార్పొరేషన్ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్కై గోల్డ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ స్కై గోల్డ్ వాళ్ళు ఆదిత్య బిర్లా జ్యువెలరీ వాళ్ళని వీళ్ళ న్యూ క్లయింట్ గా ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆదిత్య బిర్లా జ్యువెలరీ వాళ్ళకి వీళ్ళు వేరియస్ గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ వీళ్ళు ఎప్పుడైతే న్యూ జ్యువెలరీ సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అయ్యారో దీని ద్వారా స్కై గోల్డ్ వాళ్ళకి ఈ న్యూ కేటగిరీస్ లోని మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళు కొత్త క్లయింట్ ఆన్ బోర్డ్ చేశారు కాబట్టి ఇది స్కై గోల్డ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మన కంట్రీలోని ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ రిలేటెడ్ గా చాలా మంచి డిమాండ్ పెరుగుతున్నది కదా. ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను రీసెంట్ గానే గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు రీటైల్ సెగ్మెంట్ లోకి కూడా ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ని తీసుకురావడానికి వీళ్ళ వెబ్సైట్ ని లాంచ్ చేశారు కదా. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు డైమండ్ స్టడ్డెడ్ గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రెనిసెన్స్ గ్లోబల్ లిమిటెడ్ వాళ్ళు కూడా యుఎస్ కి చెందినటువంటి విత్ క్లారిటీ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియన్ మార్కెట్ కోసం వీళ్ళు కస్టమైజ్డ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీని అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా దీని ద్వారా మన కంట్రీలోని ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో దాన్ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ మార్కెట్ లో అయితే మన కంట్రీలో మంచి డిమాండే పెరుగుతున్నది. సో దీంతో ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ కావచ్చు, ఇప్పుడు రెనిసెన్స్ గ్లోబల్ వాళ్ళు కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అయితే లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 9.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 1.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ నెట్ ఇన్కమ్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 4.1% డ్రాప్ కనిపిస్తున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 0.9% గ్రోత్ డెలివర్ చేశారంతే. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ అలాగే నెట్ ఇన్కమ్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నా నెట్ ఇన్కమ్ మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని LTTS వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో అదే గైడెన్స్ ని కంటిన్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ యూపీలో ఉన్నటువంటి డిస్కమ్స్ అయినటువంటి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ అండ్ పూర్వాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ ని ప్రైవేటైజ్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా గవర్నమెంట్ అయితే టెండర్స్ ని ఆల్రెడీ ఆహ్వానించినట్లుగా అండ్ వీటి కోసం అని చెప్పి టాటా పవర్ వాళ్ళు వాళ్ళ బిడ్ ని అయితే సబ్మిట్ చేసినట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ ఈ డిస్కమ్స్ లోని UPPCL వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ప్రైవేట్ పార్ట్నర్ 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. సో టాటా పవర్ తో పాటుగా అదర్ కంపెనీస్ కూడా వీటి రిలేటెడ్ గా బిడ్స్ ని అయితే సబ్మిట్ చేసి ఉంటాయి. సో ఎవరు ఫైనల్లీ డిస్కమ్స్ ని అక్వైర్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ కుంభమేళా వల్ల లాభపడబోయేటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా మనం మండే రోజు డైలీ మనీ షోలోని మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. దీనిలోని మనం బనారస్ హోటల్స్ రిలేటెడ్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే కుంభమేళా జరుగుతున్నటువంటి ప్లేస్ అయిన ప్రయాగ్రాజ్ లో ఉన్నటువంటి హోటల్స్ అయితే ప్రెసెంట్ వెళ్తున్నటువంటి టూరిస్టుల అకామిడేషన్ కి అయితే సరిపోవు కాబట్టి ఆ దగ్గర ప్లేసెస్ అయినటువంటి బనారస్ లో ఉన్నటువంటి హోటల్స్ లో కూడా స్ట్రాంగ్ బుకింగ్స్ కనబడచ్చు. దీనివల్ల బనారస్ హోటల్స్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. నో ఈ బనారస్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే నిన్న నైట్ వచ్చి వీళ్ళ నెంబర్స్
ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను, ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 7.2 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 13.56 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ వీళ్ళకి డొమెస్టిక్ డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా కనపడుతున్నదని, అండ్ ఇప్పుడు కుంభమేళా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ కుంభమేళా వల్ల ఈ క్వార్టర్ 4 లో కూడా వీళ్ళకి చాలా మంచి డిమాండ్ కనపడి వీళ్ళు రికార్డ్ రెవెన్యూస్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎడిషనల్ బిజినెస్ బాగా జనరేట్ అయింది అనుకోండి. ఈ Q4 రిజల్ట్స్ ని వీళ్ళు మార్చ్ తర్వాత అనౌన్స్ చేస్తారు కదా, ఆ నెంబర్స్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ షాపర్ స్టాప్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సేల్స్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోను వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 20 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని షాపర్ స్టాప్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని షాపర్ స్టాప్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఓరియంటల్ హోటల్స్ లిమిటెడ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోని ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో బాటమ్ లైన్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మనం చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 8.38 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 14.36 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.